నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే నమ్మలేని నిజాలు తెలుస్తాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి. అలాగే మిథున రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా ఏ చిన్న సహాయం చేసిన వారైనా సరే ఆ సహాయాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ, కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ క్రమశిక్షణ ఎక్కువ కాలం నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. జీవితంలో అనేక రకాల పరీక్షలు, అనేక రకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మొదట్లో ఆ పని వల్ల లాభానికి బదులుగా నష్టానికి వాటిల్లుతూ ఉంటారు. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధించగలుగుతారు. అంటే ఎప్పుడూ కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని సాధించలేకపోతున్నారు. అతి కష్టం మీద మాత్రమే మీకు ఫలితాలు సొంతమవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏ సమస్య అయినా సరే కానీ చేదోడు వాదోడుగా నిలిచే స్నేహితులు ఎప్పుడు మీ యొక్క వెంటూనే ఉంటారు. అయినప్పటికీ స్నేహితుల మూలంగా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు మీకు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి వాదనల్లో వారి వల్ల వీరు మొయ్యవలసి వస్తుంది. అనవసరమైన గొడవల్లో చిక్కుకోవలసి వస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్నేహితుల వల్ల మంచి ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీకు చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదైనా సరే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలతో తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అయితే కానీ ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఆలోచించకుండా పొరపాటుగా తీసుకునే నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులు సృష్టించే స్నేహిత వర్గం కొంతమంది ఉన్నప్పటికీ, మీకు చేయూతను అందించి మిమ్మల్ని గట్టెక్కించే స్నేహితురాళ్ళు కూడా చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ పొందుకోవడంలో స్నేహితుల పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువ మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో వీరికి రాణించడానికి అధికంగా శ్రమ పడాల్సి అయితే ఏది కూడా అతి సులువుగా సాధించలేరు. కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలను సాధిస్తారు. అయితే మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి కూడా
చాలా రోజుల పాటు శ్రమ పడవలసిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తాయి. రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరితోనూ గొడవలకు దిగకండి. అలాగే కొంతమంది పార్టీలతో తిరుగుతూ రాజకీయ నేతలతో కలిసి ఉంటూ బయట మాత్రం రౌడీ ఏజెంట్ సేలా ఇస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా మీరు రాజకీయ రంగంలో రాణించలేరు. ఎప్పుడైతే ప్రజలతో మీరు మైకమై ప్రజా సమస్యలపై దృష్టి పెడతారో అప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. మీకు మంచి స్థానాన్ని, మంచి గౌరవాన్ని కల్పిస్తారు. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు మీ యొక్క డిసెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ మిథున రాశి వారు పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుందంటే తన మూలంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అంటే ఇది కలలో కూడా ఊహించలేదు. తన మూలంగా మీకు ఒక అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అటువంటి ఊహకందని అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఏ వృత్తుల్లో రాణించాలి అనుకుంటున్నారో, ఎటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలి అనుకుంటున్నారో, ఎటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలి అనుకుంటున్నారో దాని తాలూకా ప్రతిఫలం ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. దానికి కారణం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అనే చెప్పుకోవాలి. ఈ విధంగా తన మూలంగా మీ ఊహకు అందని అద్భుతాలు చేటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో మీరు పై స్థానంలో వెళ్ళడానికి, రాణించడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారవేత్తలతో మీ యొక్క సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో మీకు మంచి సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718.